పరిశుద్ధ నామానికి వందనాలు. జరుగుతున్న ఈ ఆరాధన బట్టి స్తోత్రాలు నైనా. ఆరాధన ఉన్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు మిమ్మల్ని ఆరాధన చేయడానికి నీ మందిరములోనికి మేము వచ్చి ఉన్నాము. ఇంకా నీ బిడ్డలు కూడా నీ మందిరములోనికి కుటుంబాలతో కూడా వచ్చి మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి దేవా. మిమ్మల్ని కనుగొన్నట్లుగా మీ దర్శనమును పొందినట్లుగా తండ్రి, ఆత్మచేత నింపబడినట్లుగా, ప్రభు కొరకు ప్రజలు నిలబడినట్లుగా, హృదయాలు ప్రభు కొరకు మండినట్లుగా, ప్రభు చిత్తములు నడుచున్నట్లుగా మీరే కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దైవికమైనటువంటి కనుదృష్టిని దయచేయండి. దైవికమైనటువంటి మాటలు హృదయములో నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కార్యక్రమంలో ఎటువంటి నిద్రాశక్తి లేకుండా తొలగించమని అయా మా ప్రభు ఆత్మచేత మమ్మలను ఉత్తేజింపచేయమని ఉజ్జింపచేయమని కోరుకుంటున్నాను. అద్భుతమైన మీ కార్యాలతో మమ్మల్ని నింపడి, నూతనమైన శక్తితో మమ్మల్ని నింపడి ప్రభువా. నీ క్రియల ద్వారా మాకు తండ్రి ఆశ్చర్యము కలుగుతుంది. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్న దేవుడు ఆయన, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్న మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రిని. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు చెప్పారు ప్రభా. ఆ ప్రకారంగానే నేను మేము మా సొంత బలాన్ని, మా సొంత నీతిను ఆధారం చేసుకొనగా మీరు చెప్పినట్లుగా ఆత్మ చేతను వాక్యము చేతను ఆరాధించడానికి వచ్చిన మాకు మీ యొక్క సన్నిధి యొక్క సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ సన్నిధిలో పరవశింపచేసి ప్రభువా ఈ ఆరాధనలో ఒక గొప్ప జీవం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమపై ఎన్నడూ మారలేదయ్యా. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవన
హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు
మధురమైనది అది నా ఊహకందని క్షేమశిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరమశిష్యురాలు మహిమ పరదు నిన్నే ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరమశిష్యురాలు మహిమ పరదు
అందరూ నిలబడి రండి సహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభు అనే కీర్తన పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో ప్రభునామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, ఆయన దైవము పాలితులా. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళందరూ నొప్పులున్న వాళ్ళు ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మంగళమృక్యదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మగును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు ఆమేన్. రండి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. 87వ కీర్తన చదువుతాం. పాప సుప్రియ చదువుతారు. అంటే నిన్నమ్మ బర్త్డే పాపదే, ఈరోజు బర్త్డే కాబట్టి ఆ పాపకి ఇవ్వడం జరిగింది. కొంచెం ఆలస్యం. సుప్రియ చదువుతారు. 87వ కీర్తన అందరూ చెప్పాలి. సుహాస్ ది బైబిల్ తీసి చెప్పాలి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు.
చేసుకుందాం. రాత్రి చెప్పబడినట్లుగా మనోహర్ ప్రయాణం కొరకు, బబ్బులు ఎగ్జామ్ కొరకు, కుమారమ్మ గారి కొరకు, అలాగే బోస్ కొరకు, నిర్మలమ్మ గారి కొరకు, ఇలా బలహీన సన్నీ కొరకు, తన ఎగ్జామ్ కొరకు, ఇలా అవసరతలో ఉన్న వారి కొరకు దైవ సన్నిధికి వచ్చాం. ఈరోజు దేవుడు తన సన్నిధిని మనం అనుభవించినట్లు, తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించినట్లు, తన స్వరం వినిపించినట్లుగా ఆ ప్రభువుకు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా దేశం కొరకు, నశించుతున్న ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. అలాగే దేశంలో ఉన్న సేవకుల కొరకు, క్రైస్తవ బిడ్డల క్షేమం కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి. అపోస్తులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థించాలి. విశ్వాస బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు మనం సంఘముగా ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేశం కొరకు మనం ప్రార్థించాలి. నాయకులకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం. ప్రాకారములను స్థాపించినావు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువునందు నింపినావు, ప్రాణ భయమును తొలగించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప
దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. స్తోత్రాలుడా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తాకిడి దయచేయండి, పరిశుద్ధాత్మ స్పర్శ దయచేయండి, ఆత్మ స్పర్శ కలిగించండి నాయన, ఆత్మలో స్పర్శ కలిగించండి, ఆత్మలో కదిలింపు దయచేయండి, పరిశుద్ధాత్మలో కదిలింపు దయచేయండి ప్రభు. లేఖనంలో ఉండి ఓ గొప్ప కదిలింపు విస్ఫోటనం కలిగించండి ఆయన. మాట్లాడే దేవుడైన ఆయన, ఉన్నవాడు అనగలిగిన దేవుడవు, ఎడబాయని దేవుడవు, నేను ఒక్కడనే దేవుడనై ఉన్నానని సెలవించిన దేవుడే ఆయన. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, దేవా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నీ అంత మహోన్నతుడు, నీ అంత ప్రేమమూర్తి ఎవరు లేరయ్యా. ప్రాణ భయము నుండి తొలగించిన దేవుడవు నాయన, ఎంతవరకు పోషించిన దేవుడవు నాయన, ఆరాధనకు యోగ్యుడవు నీవే. మిమ్మల్ని స్తుతించడానికి నేటి వరకు మమ్మల్ని సజీవులను నిలిపినందుకే మీకు స్తోత్రములు నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి ఆయన. దేవా మీ ప్రేమ మాపై మారనటువంటిదిగా ఉంది నాయన. నిరంతరము రీతిగా మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు నాయన. మారని ప్రేమను బట్టి స్తోత్రములు నాయన. ఆది కనుగా మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రములు నాయన. అయ్యా కొలతలేనంత ప్రేమ మా ఎడల కనపరిచిన దేవుడు నీవే. దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన, తండ్రి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ధ్యానంతో హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రాణ
ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రభువా, బ్రతికించిన దేవుడవయ్యా, స్తుతి పాడడానికి నిలవబెట్టిన దేవుడవయ్యా, పోషించిన దేవుడవయ్యా, తల్లి కన్నా అధికంగా ప్రేమించి లాలించి ఆదరించి ఓదార్చి చంకన పెట్టుకున్న దేవుడవయ్యా, దినమంతయు మీరెక్కలు చాపి దగ్గరకు తీసుకుంటున్న దేవుడవయ్యా, వందనాలయ్యా. ప్రాణభయములలో నుండి విడిపించిన దేవుడవయ్యా, తండ్రి పరిస్థితుల ప్రభావముల నుండి విడిపించిన దేవుడవయ్యా, గర్విష్ఠుల పాదాలు మా మీదకి రాకుండా, అహంకారుల చేతులు మా మీద పడకుండా వాటి నుండి మమ్మల్ని తప్పించిన దేవుడవు నైనా. వృషణముల బలము నుండి మమ్మల్ని తప్పించిన దేవుడవయ్యా, మా దాగు చోటుగా ఉన్న దేవుడవు నీవయ్యా. నీ మహిమ ప్రభావములతో మమ్మలను ప్రతి కీడు నుండి తప్పించిన దేవుడవయ్యా. అయ్యా, మీరు చేసిన తండ్రి ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ కార్యక్రమం అంతా జరిగించినట్లుగా బలహీనుల గురించి, ప్రార్థన అవసరతలో ఉన్న బిడ్డల గురించి నేను ఇందాక చెప్పినట్లుగా వారి కొరకు మనం ప్రార్థిద్దాం. బాలకుమారి ప్రార్థన చేస్తారు. సాక్ష్యాలు సమీపి సాక్ష్యాలు సాక్షమించెదా స్వామి సదేవ సాక్షమించెదా
యొక్క మా తండ్రి మిక్కిలి గనుడా మీ లేఖనములో నుండి మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో దైవారాధనలో పాలు పొందినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. ఆమేన్. మీ శుభాలు కూడా నాకు కావాలి. మంచిది. ఈరోజు కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి అంటే గుర్తు చేసి ముందుకు వెళ్తాను, తీయొద్దు. కానీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో, నీ సహోదరులలో ఎవరైనా ఏదైనా మరణకరము కాని పాపము చేసిన ఎడల అతని కోసం ఆయనను వేడుకుంటే, నీ వేడుకోలను బట్టి, నీ ప్రార్థన బట్టి ఆ సహోదరుని దేవుడు జీవములోనికి నడిపిస్తాడు అని దేవుని లేఖనం చెప్తుంది. దానిని బట్టి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు కాస్త లోతుగా ఆత్మావేశంతో ధ్యానం చేయడానికి దేవుడు కృపించాడు. అలా కృప మన ఎడల విస్తారంగా ఉంచిన దేవదేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం స్తుతి చెల్లించుచున్నప్పుడు ఆ స్తుతి మీద దేవుడు ఆసీనుడుగా ఉంటాడు. అలాగే పిల్లలు కూడా స్తుతి చేస్తున్నప్పుడు వారి స్తుతిని బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. స్తుతి దేవునికి చాలా ఇష్టం. అయితే ఈరోజు మనము దైవికమైన విషయంలో ఎలా ఉన్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఏ భారం కలిగి ఉన్నాం, ఏ ఆసక్తి కలిగి ఉన్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, కన్నాడు. కనిన దేవునికి, కొన్న దేవునికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మనం పాడపాడాం, దేవుడు ఎందుకు నిలిపాడంటే మనల్ని స్తుతి పాడడానికి, స్తుతి చెల్లించడానికి దేవుడు మనల్ని భూమి మీద నిలిపాడు. ఇది ఎంతకాలం చేయాలి? నిరంతరం చేయాలి, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. బ్రతికినంత కాలం దేవునిని స్తుతిస్తూనే ఉండాలి. మాత్రమే కాదు, నీ తల ఎలా అవ్వాలంట? జలమయముగా మారాలి. నీ కన్నుల మటే ఊట రావాలి అని దేవుని యొక్క లేఖనంలో మనం చూసాం. బాగా ఆలోచించండి. పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు తను కూడా ఏమంటాడంటే, ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందాలి, ఇశ్రాయేలీలందరూ కూడా పాప విముక్తులు కావాలి, అంటే పాపములో నుండి వాళ్ళు విమోచించబడాలి, విడుదల పొందాలి. దాని కొరకై నా హృదయములో అభిలాష, దాని కొరకై అనగా వారి కొరకై నేను దేవునికి చేయు ప్రార్థన అని పౌలు చెబుతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డగా ఎవడో మనం ఎలాంటి వాళ్ళమో చెప్పాను. ఎలాంటి వాళ్ళం మనం? లేకపోతే ఎవరం? దేవుని ఎడల లేక దేవునిలో మనము ప్రతినిధులం. ఆ ప్రతినిధులు ఎలా ఉంటారు చెప్పండి? ఉదాహరణకు మాట చెప్పనా? అధికారంలో ఉన్నవాడు ఒక మాట అంటారు, వేరు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అని.
ఆ వేరు పార్టీలో ఉన్న అంటే ఓడిపోయిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తాడు? కౌంటర్ ఇస్తాడు. అంటే మాది అదేం కాదు, మేము ఈ పందాలో వెళ్తున్నాం అని దానికి సరిగా సరిపడిన సమాధానం ఇస్తాడు. అయితే మనం గమనించాలి, దేవుని ప్రతినిధిగా నువ్వెంత బలంగా ఉండాలో. దేవుని ప్రతినిధిగా అపవాది కోరలను నీవు విరవాలి. అపవాదిని దాని క్రియలను నీవు చంపాలి. అపవాదిని శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద సిదగద్రొక్కాలి. అపవాది నీ మీద చేసే పోరాటాలన్నిటినీ చెప్పండి ఎదిరించాలి. ఎదిరించకపోతే జయం ఎక్కడ వస్తుంది? ఎదిరించి జయించాలి. ఎదిరించి జయించాలి. ఎందుకనగా వాక్యంలో రాయబడింది, అపవాది ఎలాగైనా చిక్కులు పెడతాడు, లేక ఎలాగైనా తంత్రములు పెడతాడు అని. అదే మాటలో పౌలు అంటాడు, సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు. అలాగే ఎబ్రీ పత్రికలో మనం గమనించినప్పుడు రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు, అది సులువుగా చిక్కులు పెట్టు పాపము అని రాయబడింది. కనుక వీటన్నిటిని కూడా మనం కాస్త ఆలోచిస్తే, దేవుని ప్రతినిధులుగా మనం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి. దేవుని పక్షాన ఎలా ఉండాలి? స్తంభముగా నాటబడాలి. ప్రకటన గ్రంథము రాయబడింది, దేవుని మందిరములో నేను ఒక స్తంభముగా నాటుతాను. అంటే నువ్వు ఒక స్తంభముగా ఉండాలి. స్తంభముగా ఉండాలి. బలమైన వ్యక్తివిగా ఉండాలి. బలమైన పిల్లలుగా నీవు ఉండాలి. ఎందుకని? దేవుని ప్రతినిధివి కాబట్టి. అలా నువ్వు బలంగా నిలవబడకపోతే దేవుని పక్షాన, నీతి పక్షాన, వాక్యం పక్షాన, సత్యం పక్షాన అపవాది ఏం చేస్తాడు? నెమ్మదిగా దాని వైపు లాగేస్తాడు. నెమ్మదిగా దాని వశం చేసుకుంటాడు. ఇక అక్కడ నుండి దైవికమైన విషయాల మీద ఆసక్తి లేకుండా చేస్తాడు. నీకున్న ప్రార్థన భారం పోతుంది, నీకున్నటువంటి పరిచర్య భారం పోతుంది, నీకున్నటువంటి దైవికమైన విషయాలలో ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా నీ హృదయంలో నుండి తుడిచేస్తాడు అపవాది. అందుచేత ఈరోజు దేవుని లేఖనములో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీవు ఒక దేవుని ప్రతినిధివి అనే సంగతి మర్చిపోకూడదు. దేవుని ప్రతినిధిగా ఏం చేయాలట? ఆయన గుణాతిశయములను ప్రకటించాలి అని లేఖనములో మనం చూసాం. బలంగా ఉండు, స్థిరంగా ఉండు, బండ మీద పునాది వేయబడినటువంటి వ్యక్తిగా ప్రభువు అనే బండ మీద నీవు పునాది వేసుకొని బలంగా ఉండాలి. అప్పుడు వరదలు వచ్చినా ఏది వచ్చినా దానికి ఇబ్బంది చెడు అనేది ఉండదనే సంగతి మనం గమనించి కాస్త మనం ముందుకు వెళ్దాం. చదవండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. గమనించండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమించుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని ఎరుగక, దేవుని నీతి నెరుగక తన స్వనీతిని స్థాపింపగొనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. గమనించండి, ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. అదేంటంటే, దేవుని ఎడల ఆసక్తి అయితే ఉంది, దేవుని పట్ల
ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి ఎలాంటిది కాదు, జ్ఞానానుసారమైనది కాదు. ఒకటి. రెండవది, వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. బాగా గమనించాలి. ఒకటేమో ఆసక్తి ఉంది, కానీ దైవ జ్ఞానానుసారమైనటువంటిది కాదు. వాళ్ళ ఆసక్తి దైవ జ్ఞానానుసారమైనది కాదు. రెండవది, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాలని ఆరాటపడుతున్నారు అని రాయబడింది. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నా హృదయాభిలాష వాళ్ళు రక్షణ పొందాలి. దాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ దైవ విరోధమైన స్వభావము తొలగిపోయి దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తిలోనికి రావాలి. నా మాటలు అర్థమైందండి? దేవుని జ్ఞానానుసారమైన స్థితిలోనికి వాళ్ళు రావాలి. తర్వాత స్వనీతి మీద ఆధారపడక దేవుని నీతి మీద వాళ్ళు ఆధారపడాలి. ప్రార్థన ఎందుకు? మనం యోహాను పత్రికలో చూసినప్పుడు ఒక వ్యక్తి మరణకరమ కాని పాపం చేస్తే ఆ వ్యక్తి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పారు. ఇక్కడ పౌలు ప్రార్థన ఏంటి? ఇశ్రాయేలీలు, ఆ మాటలే అందించవచ్చు. 2వ వాక్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఆసక్తి ఉంది. దాని గురించి నేను సాక్ష్యం ఇస్తాను. అయితే అది జ్ఞానానుసారమైనది అంటే లేఖనానుసారమైనది కాదు. దేవుని వాక్య ప్రకారమైనటువంటి జ్ఞానము కాదు. రెండవది, వాళ్ళు తమ స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు, కానీ దేవుని నీతికి లోబడడం లేదు. బాగా ఆలోచించాలి. ఈ 2 మార్పులు ఆ ప్రజల్లో రావాలని పౌలు యొక్క అభిలాష, పౌలు యొక్క ప్రార్థన. గమనించాలి. సత్యమనబడినటువంటి యేసు ప్రభువుని నువ్వు ధరించుకున్నావు. సత్యమని యేసు ప్రభు దగ్గరకు రాని వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు. వారి కొరకు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన చేయదని నేను అన్నాను, ఆసక్తి లేదని నేను అన్నాను. ఆసక్తి ఉంది, కానీ అది దైవ జ్ఞానానుసారమైన ఆసక్తేనా? ఆసక్తులు చాలా రకాలైనటువంటి ఆసక్తులు ఉన్నాయి. అయితే దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి చాలా అవసరం. ఇప్పుడు మనకేం కావాలి? దేవుని పట్ల ఆసక్తి కావాలి. ఆసక్తి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఆసక్తి లేకపోతే చేసే అవకాశాలున్నా చేయలేం. అంటే దేవుడు నీకు దైవికమైన ఆసక్తిని కలుగు చేస్తాడు. పౌలు చెప్తున్న మాటలు, 2 మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇశ్రాయేలు గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. వాడు దేవుని గురించిన ఆసక్తి ఉంది, దానికి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆసక్తి ఉంది, కానీ అది దైవానుసారమైనది కాదు, వాక్యానుసారమైన జ్ఞానము కానే కాదు అని పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఎక్కడ నుండి తెచ్చుకున్నారు వీళ్ళ యొక్క ఆసక్తి? లేక ఎక్కడ నుండి తెచ్చుకున్నారు ఆ జ్ఞానం? అంటే వాళ్ళు ఉద్దేశించింది, వాళ్ళు ఊహించిందే సత్యం, వాళ్ళు అనుకున్నదే సత్యం, ధర్మం, క్రమం అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. దేవుని మాట వినరు, దేవుని వాక్యానికి లోబడరు, దేవుని జ్ఞానాన్ని పొందుకోరు, దేవుని ఆజ్ఞలను గైకొనే స్వభావం కూడా వాళ్ళకి లేదు. అందుచేత ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ ఇంట్లో నశించిపోతున్నటువంటి వారి పట్ల ఏ ఉండాలి? ఏ ఆసక్తి?
దైవ లేఖనానుసారమైన దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి నీలో ఉండాలి. పిల్లలకు కూడా రే ప్రార్థన చేసుకోగలరా అన్నాం అనుకోండి, ఏం చేస్తున్నాడు? ఆమేన్ చేశాను మమ్మీ. ఏం చేశాడు? ఆమేన్ అన్నాడు. అంటే వాడికి ఆసక్తి లేదు. వాళ్ళ మమ్మీ వాడిని ఏం చేసింది? చేయకపోతే నీకు చాక్లెట్ ఇవ్వమంటారు అందరు. ఆ చాక్లెట్ కోసం వెళ్ళాడు. ఆసక్తినా? ప్రార్థన చేశాడు. కానీ తన ఆసక్తి దైవానుసారమైనటువంటిది కాదు. ఒకవేళ మన ప్రార్థనలు కూడా అలాగుంటే మన ప్రార్థనలలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఎవరు బలవంతం చేయరు. నీవుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాలంటే ఆసక్తి అనేది నీలో ఉండాలి. బాగా ఆలోచించండి. దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. ఆలోచించండి. మనం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయాన్ని చదివినప్పుడు అందులో ఒక దేవుని సంఘం ఉంది. ఆ దేవుని సంఘానికి ఒక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి ఏంటంటే వాళ్ళ దైవజనుడు చెరసాలలో పెట్టబడ్డాడు. ఎందుకు? సువార్త ప్రకటిస్తున్నాడని. పునరుద్ధానుడైన ప్రభువు తిరిగి లేచాడు, మేము సాక్షులమని బల్లగుద్ది గట్టిగా చెప్తూ ఉన్నారు. అందుచేత ఆయన ఏం చేశారంటే చెరసాలలో వేశారు. మరి సంఘం ఏం చేసింది? మనకెందుకులే, లేనిపోయింది, జామీనికి వెళ్ళాలి, లేనిపోయింది, మనకెందుకు, ఎరుక్కున్నామంటే వదిలించుకోలేము అనేటువంటి ఈ రోజులు ఇలా ఉంటే, కానీ ఆ రోజుల్లో ఏం చేశారంట? దానికి ముందు ఆసక్తి అనే మాట లేదా? అత్యాశక్తికి వెనకాల ఉందో? ఆమేన్. ఇప్పుడు సంఘానికి ఏముంది? ఎవరి మీద? సేవకుని మీద. ఎందుకు? వృత్తి పుణ్యానికి తీసుకెళ్లి జైల్లో వేశారు అని ఈ సంఘమంతా కూడా ఒక ఇంట్లో కూర్చొని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, దైవజనుడు పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నాడని చెరసాల్లో వేశారు, దయచేసి ఆయన అక్కడి నుండి విడిపించు అని ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రభు చేశాడా లేదా? అది దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి. ఈరోజు మనం ఆలోచించాలి. నీ ఆసక్తి ఏంటి? దేవుని సేవకుని పట్ల నీ ఆసక్తి ఏంటి? ఆలోచించండి. సేవకుడుకున్న దర్శనం ఏంటి? ఆ దర్శనంలో నీ పాత్ర ఏంటి? ఆలోచించాలి. మనం ఏదో సండే కాబట్టి రావాలి, వెళ్ళాలి అని చేస్తే అది భక్తిపరమైంది, కానీ దైవికమైన భక్తిపరమైనటువంటిది కాదు. దైవికమైన భక్తిపరమైనటువంటిది ఏంటి అని గమనిస్తే మీరు చదవండి. తర్వాత అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వాక్యము నుండి, ఇప్పుడు 40వ వాక్యము నుండి 47వ వాక్యం వరకు చదవండి. దేవుని ప్రజలకు లేక దేవుని సంఘము అక్కడ ఏర్పడడం, ఆ సంఘానికి దేవుడి ఇవ్వాల్సిన ఈవుడు ఇవ్వడం, అలాగే ఆ సంఘము దేనిని అంగీకరించిందో, దేనిని పొందుకుందో, అంగీకరించి పొందుకున్న తరువాత వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ నడవడికలు ఏంటో, వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవిత పరివిధానాలు ఏంటో, వాళ్ళు ఆత్మలో ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా 40వ వచనం నుండి 47వ వచనం వరకు అర్థమవుతుంది. అది వాళ్ళ ఆసక్తి. ఆలోచించండి. మనం లౌకికమైనటువంటి జ్ఞానంతో ఉంటే దైవికమైన విషయాలు అర్థం కాదు. కొరింథీ మొదటి పత్రిక
మొదటి అధ్యాయములో గమనించినప్పుడు లౌకిక జ్ఞానం ఉందని వాక్యంలో రాయబడింది. అందుచేత ప్రభు బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం గమనించాలి. పౌలు ఆసక్తి, పౌలు ప్రార్థన, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. ఆసక్తులు కానీ దైవ లేఖనానుసారమైనటువంటి ఆసక్తిలోనికి వాళ్ళు రావాలని. ఇప్పుడు మన ఆసక్తి ఏంటి? మన ఆసక్తి ఏంటి? అది మనం తెలుసుకోవాలి. నీ కుటుంబాన్ని గురించి నీకు ఆసక్తి ఉంది, దాని గురించిన అవగాహన అంతా నీకు ఉంది. అలాగే సంఘము పట్ల కూడా నీకేముండాలి? ఆసక్తి ఉండాలి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఆసక్తి అనేది చాలా అవసరం. బాగా ఆలోచించండి. ఆత్మ నిరంతరము జీవిస్తుంది, శరీరము కొళ్ళిపోద్ది. శరీరం ఎంతకాలం ఉంటుంది? ఏంటో ఎవరు మాట్లాడతారు గురించేనా? శరీరం ఎంతకాలం ఉంటుంది? తర్వాత ఏమవుద్ది? మట్టి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత మట్టి వస్తుంది? బంక మట్టి అంతా వస్తుంది. ఇది మట్టి అయిపోద్ది. కానీ ఆత్మ ఉంది, ఇది దేవుడు అనుగ్రహించినటువంటిది. ఈ ఆత్మ నిరంతరము జీవిస్తుంది. ఈ ఆత్మ మీద మన ఆసక్తి ఉండాలి. నా ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటి అనేది ఆలోచన కావాలి. ఆ రీతిగా పౌలు యొక్క ఆ అభిలాషను బట్టి, పౌలు యొక్క ప్రార్థనను బట్టి, పౌలు దర్శనములో, పౌలు ప్రార్థనలో ఆయన వాక్యము వినిన వాళ్ళందరూ కూడా ఏకీభవించారు. వేల మంది పౌలు వాక్యాన్ని విని ఆయనకున్న ఆసక్తిని బట్టి వాడు కూడా ఆ ఆసక్తితో దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి కోకొల్లలుగా సంఘాలు కట్టాడు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఉన్న ఆసక్తి ఈ రోజున లేదు. వాక్యంలో రాయబడింది ఏంటంటే, మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ. మరి దేవునికి ఏదో ప్రణాళిక నేను ఆలోచిస్తా. అప్పుడున్నటువంటి దేవుని మహిమ, దేవుని మందిరానికి ఉన్న మహిమ, ఇప్పుడున్నటువంటి దేవుని మందిరానికి ఉన్న మహిమ ఏంటి అని దాని కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అసలు ఆ రోజుల్లో మండారు. ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా మండుతున్నా 10 మంది నీళ్లు పోస్తున్నారు ఆరిపోవడానికి. దయచేసి మండేవాళ్ళను పురికొల్పాలి, చల్లార్చకూడదు. పరిచర్య చేసే వాళ్ళని చేయనియాలి. నువ్వు చేయలేవు, నువ్వు ఎట్టగా ఏడవలేవు. ఏడ్చేవాళ్ళనన్నా ఏడవనియాలి. నీకు కుదురు కుదురుగా ఎదిగే వాళ్ళన్నా ఎదగనియాలి. అందుచేత దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నీకుందా? ఇది వాక్యములో నుండి ఒక ప్రశ్న. ఆయనకి అంత భారం ఉంది, ఆసక్తి ఉంది. నీకేది ఆసక్తి లేదని నేను అనట్లా. ఎలా ఉంది నీ ఆసక్తి? దైవికమైన లేక దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి ఏం చేసిందంట? పారిపోకుండా, దూరమైపోకుండా, నా సేవకుని కష్టాలలో నేను కూడా పాలు పంపులు పొందాలి, నేను కూడా దర్శనంలో ఉన్నాను, ఆ దర్శనము దేవుడు అనుగ్రహించింది అని చెప్పి వీళ్ళంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఆ కార్యం చేసిన దేవుడు ఈ రోజు చేయగలడు, చేయడానికి ఆయన సమర్థుడు. అయితే విషయం ఏంటి? ఆ దైవికమైన లేక దైవ జ్ఞానానుసారమైన ఆసక్తి లేకపోవడం వలన నీరు గారిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజునవన్నీ. దాన్ని మనం సరి చేసుకొని
ప్రభు చిత్తములో ముందుకు సాగేటట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో ఉన్న మాటను మనం చూస్తే రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. ఆమేన్. బాగా ఆలోచించండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై. అంటే ఈ వ్యక్తికి ఏం కలిగింది? అదే ముందు మాట కూడా రావాలి. యెహోవాను గూర్చిన ఆసక్తి అంటే ఇశ్రాయేలుకి ఏమి లేదనుకున్నాం? దేవుని ఆసక్తి ఉంది. అదనమాట, దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి లేదనమాట. అదే పౌలు యొక్క బాధ, అదే పౌలు యొక్క ప్రార్థన. దేవుని జ్ఞానాన్ని గూర్చిన ఆసక్తి లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చెప్తాడు ఇలా? యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూపిస్తారండి అంటున్నాడు. ఏముంది దీనికి? యెహోవాను గూర్చిన ఆసక్తి ఉంది, దాన్ని చూపిస్తాను రండి అని చెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే అనుమతించాడు. అలాగే నేను వచ్చి చూస్తాను అనగా ఆ రథం మీద అతను కూర్చోబెట్టారని వాక్యంలో రాయబడింది. ఈ సంగతి కాస్త మనం ఆలోచన చేస్తే యోహు అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనకి యెహోవాను గూర్చిన ఆసక్తి హృదయములో ఉంది. దాన్ని ప్రజలకు వ్యక్తపరుస్తున్నాడు, ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అయితే అందులో ఒకడు సరిగా నమ్మలా. ఎల్లవయ్య బాబు చెప్పావు కానీ అన్నాడు. ఆయన పేరు ఏంటంటే యెహోనాదాబు అని రాయబడింది. ఎవరంట? యెహోనాదాబు. అప్పుడు యోహో అంటాడు, అయ్యా అలా కాదు, యెహోవాను గూర్చిన ఆసక్తి నేను కలిగి ఉన్నానని నీకు చెప్తున్నాను, నువ్వు నమ్మట్లేదు కదా, చూపిస్తారా, అనుమతిస్తావా అని అడిగాడు. తప్పకుండా అనుమతిస్తా, అయితే వచ్చి రథము ఎక్కు అని యోహు పనివాళ్ళు చెబితే అతడు సమ్మతించి ఆ రథము ఎక్కినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే అక్కడ ఇంకొక మాట కూడా మనం గమనించాలి. అదేంటంటే, నీ మీద నాకు ఎటువంటి ఆసక్తి ఉందో నా మీద కూడా నీకు అటువంటి ఆసక్తి ఉండాలి. 15వ వాక్యాన్ని చూడండి. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తాను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? గమనించది. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకు అంటే దాని అర్థం ఏంటి? ఒకళ్ళకుంటేనే చాలు, ఇద్దరికి ఉండాలి, ఇద్దరికి ఉండాలి. అప్పుడే అది ఏదైనా రూపం దాల్స్తుంది. గమనించాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా. గమనించాలి. చప్పట్లు కొట్టాలంటే ఏముండాలి? రెండు ఉండాలి. ఒకదాన్ని ఒప్పుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. రెండు కలిస్తేనే ఏదైనా దేవునికి స్తుతి మహిమ కలుగుతుంది. ఆలోచించండి. అలాగే యోహుకి యెహోనాదాబు మీద ఒక మంచి
మంచి అభిప్రాయం ఉంది. ఏంటో అభిప్రాయం? యెహోవాను గూర్చిన ఆసక్తి నేను కలిగి ఉన్నాను. ఆ ఆసక్తి ఇతనికి చూపించాలి. ఇతను కూడా నాలాగా దేవుని వైపు అంటే అదే ఆసక్తితో, దైవికమైన ఆసక్తితో ఇతను కూడా రావాలి అనేది యోబు యొక్క మనస్సు. మరి యోబుకుంటేనే కాదు, యెహోనాదాబు కూడా ఉండాలిగా. ఆలోచించండి, నీకు ఒక్కళ్ళకి ప్రేమ ఉంటే కాదు, ఎదుటున్నటువంటి వ్యక్తికి కూడా భావం ఉండాలి. ఒకే ఆలోచన, ఒకే భావం. గొడవలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? గొడవలు ఎందుకు వస్తే, ఉదాహరణకి భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తే మీకు తెలియదు కాదు. ఎందుకు వస్తున్నాయి? ఇది లేకే. ఏది? 15వ వాక్యంలో రాశాడు కదా, నా ఎడల నీకున్నట్టు నీ ఎడల, నా ఎడల నీకున్నట్టు నీ ఎడల నాకు ఉన్నదా అంటే ఇక్కడ ఏమొచ్చింది? కొద్దిగా సమస్య. కాసేపు గొడవాడుకుంటారు, మా ఆవేశం చల్లారిపోద్ది. అసలు నేను చెప్పింది నీకు అర్థమైందా? ఏం చెప్పావు? అప్పుడు వివరిస్తాం. అట్టాగా అప్పుడే ఏడవచ్చుగా, వినసావచ్చుగా, అయిపోయింది. గమనించండి, దేవుడు వాక్యంలో మనం చూస్తే దేవుడు దినమంతా కూడా చేతులు చాపాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. క్షేమకాలములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మంచి చెడులను నీకు చెబుతున్నాడు. అంటే నీ ఎడల ఆయనకి ఏముంది? ఒక మంచి ఆసక్తి, మంచి ఉద్దేశం ఉంది. నువ్వెక్కడ కూడా బెణకకూడదు, నువ్వెక్కడ కూడా కీడు పడకూడదు అని దేవునికి అతి ఉన్నతమైనటువంటి ప్రేమ, అతి ఉన్నతమైనటువంటి ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుని పట్ల కూడా నీకు ఉండాలిగా, అవునా కాదా? ఉండాలా వద్దా? చేతులు చాపిన దేవుడు అడ్డుగోడను పడగొట్టి, చెప్పండి, విలువైన రక్తంలో కడిగి నిన్ను శుద్ధి చేసి, చెప్పండి, నీ ప్రార్థన విని అపాయాల నుండి తప్పించి, ఇబ్బందుల నుండి తప్పించి, రోగము నుండి విడిపించి, అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే దేవునికి నీ పట్ల ఉన్న దేవుని ఆసక్తి. ఇప్పుడు దేవుని పట్ల కూడా, అరే దేవుడు ఎంత చేసాడు నాకు అనే మనస్సు దేవుని మీద కూడా అంత ఉందా? మనకి ఉందంటారా? కొద్దిగా ఆలోచిద్దాం. దేవునికి నీ మీద ఉన్నంత నిండైన హృదయం, దేవుని మీద కూడా నీకు నిండైన హృదయం ఉందా? 100% చెప్పవచ్చు ఉండదని. ఎందుకంటే కష్టం వచ్చిందంటే 200-300 పెరిగిపోద్ది. అన్నీ బాగుంటే మేము చేసేమో అప్పుడు అంటాం. కష్టం వస్తే అమ్మో అయ్యా అసలు నేనేంటో నీకు తెలియదా అనేటువంటి పరిస్థితి. కానీ యోబుకి యెహోనాదాబు మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏంటి అభిప్రాయం? యోబు యెహోవాను గూర్చిన ఆసక్తి కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ ఆసక్తి ఇతనికి చూపించాలనే ఆశ ఉందన్నమాట యోబుకి. ఇప్పుడు యెహోనాదాబు కూడా ఏమవ్వాలి? అదే యోబు చూపిస్తానన్నాడు, నేను చూస్తానన్నాను, ఇప్పుడు దాన్ని చూడడానికి ఇతను ఏం చేయాలి? అదనమాట ఆశ కలిగి చూసేటువంటి ఆసక్తి ఉండాలి. ఉన్నప్పుడే దానికి ఏదైనా కాస్త కార్యం జరుగుద్ది. అందుచేత ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు ఇతను ఒప్పుకున్నాడు, యెహోనాదాబు నేను ఖచ్చితంగా చూస్తానయ్యా అని యోబుకు లోబడితే, యోబు తన గుర్రం మీద, రథం మీద ఎక్కించుకొని
తీసుకొని వెళ్ళినట్లుగా వాక్యంలో రాయబడింది. బాగా ఆలోచించండి. ఇప్పుడు యోబు యొక్క దేవుని పట్ల ఆసక్తి ఏంటంటే, మనం కింద వచనాలు చదువుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు 17వ వాక్యం, అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట. ఇప్పుడు అసలు ఈ ఆసక్తి ఎక్కడ స్టార్ట్ అయింది? ఏలియా దగ్గర స్టార్ట్ అయింది. ఆ ఏలియా దగ్గర స్టార్ట్ అయిన ఆసక్తిలో ఎవరు పాల్గొన్నారు? యోబు పాల్గొన్నాడు. ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? యెహోవాకి ఆ ఆసక్తిని అంటించాలి. గజ్జి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ పక్కోడికి అంటుకుంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? పక్కన ఉంటే వచ్చేస్తుంది. తామర వచ్చింది అనుకోండి, తామర వచ్చిన పక్కన ఉంటే వచ్చేస్తుంది. ఇట్లా కొన్ని ఏం చేస్తే అంటుకుంటాయి ఈ రోగాలు. కానీ దేవుని జ్ఞానమును గూర్చిన ఆసక్తి కూడా ఒకరి నుండి ఒకరికి ఏమవ్వాలి? అంటుకోవాలి. ఒక పొగ పెట్టాం, కొద్దిగా మంట ప్రారంభమైంది, ఇంకొక పుల్ల వేసాం, ఏమవుద్ది మంట? 50 కేజీల బిర్యానీ ఈజీగా ఉడికిపోద్ది, అవునా కదా? కానీ ఒక పుల్ల మీద అయితే 100 కేజీల చికెన్ అయినా కూర అయిపోతుంది. ఆలోచించండి. అంటే దేవుని కూర్చున్న ఆసక్తి ఒకరి నుండి ఒకరికి ఏమవ్వాలి? ఇంకా దేనికి అవకాశము ఇవ్వకూడదు, దేనికి. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తికి ఇవ్వకూడదంట. ఎందుకు? మూడోవాడు వచ్చేవాడు, మీ ఏమన్నా అక్కడ చూసారా బైపాస్లో? అవునా? ఏంటి ఎవరితో మాట్లాడుతుంది? మొహం కనపడలా. ఇటు వస్తాడు, అమ్మాయి మీ ఆయన చూసావా? ఏంటి? ఏం చెప్పలే, నా నోటి దగ్గర నువ్వే ఆలోచించుకో, జాగ్రత్త. వాడు అలసిపోయి వస్తాడు ఇంటికి. మంచిగా ఎవరో మంచిది అమ్మాయి, నేను దేని పనిలో ఉంటా, మంచిదాగా. పాపం ఆయన ఉంటుంది, ఏదో కొద్దిగా తేడాగా ఉంది. ఏంటి కారణం లేని విషయాలు అడుగుద్ది ఈవిడ. పాపం అతనికి పిచ్చెక్కిపోద్ది, ఇంటి దీనికి ఏమైంది రోజు అని. కొద్దిగా రోజులు గడిచిన తర్వాత అర్థం, రే పలానోళ్ళు పలానా విధానంలో వేసారా, అడ్డుకుపోయిందిరా, జాగ్రత్తరా అని. ఓహో, అదే సంగతి. ఎంత ప్రేమగా ఉండేది ఎలా మారిపోయింది ఏంటా అనుకున్నా. అంటే మూడవ వ్యక్తికి చోటు ఇచ్చినప్పుడు ఏమవుద్ది? ఇద్దరి మధ్యలో గలిబిలి అనేది ఏర్పడుతుంది. అలాగే దేవుని వాక్యములో ఉన్న విషయాన్ని మనం చూస్తే, దేవుని కూర్చిన ఆసక్తి అంటుకోవాలి, కానీ లోకపరమైన విషయాలు అంటుకోవాల్సిన అవసరం లేదు. అందుకే పరుల పాపములలో మీరు పాలు పంపులు పొందకూడదు. మనకెందుకు? లేకపోతే మనదే మనం వైలేకపోతున్నాం, మళ్ళీ ఆడేయాలి మనకెందుకు? కనుక దేవుని యొక్క మంట నీ హృదయంలో మండినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు యెహోనాదాబుని రథమెక్కించుకున్నాడుగా, ఇద్దరు స్వభావం ఆసక్తి ఒకటైందిగా, వెళ్ళారు. చదవండి. యోబు జనులందరినీ సమకూర్చి వాకిలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలు దేవతకు కొద్దిగానే పూజ చేశాను. యోబు అను నేను ఎక్కువగా, మరి ఎక్కువగా పూజ చేయబోచున్నాను.
కావున ఒకడైనను తప్పకుండా ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ ఆ, వారి భక్తులందరినీ ఆ, వారి యజమానులందరినీ ఉమ్, నా యొద్దకు పిలువనంపించుడి. ఉమ్, నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను ఉమ్, కనుక ఉమ్, రాని వాడెవడు ఉమ్. వాని బ్రతుకనీయని రానివాడు ఎవడో వాడిని బ్రతకనీయును. చెప్పెను. ఆ, అయితే ఉమ్, బయలునకు మొక్కువారిని ఆ, నాశనము చేయుటకై ఆ. అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. ఆ, మరియు ఉమ్, యోబు బయలునకు పండుగను నియమించబడినది ఉమ్, చాటించుడని ఉమ్, ఆజ్ఞ ఇయ్యగా ఉమ్, వారారా చాటించిరి. ఉమ్, యోబు ఇశ్రాయేలు దేశమంతటిలోకి ఉమ్, వర్తమానము పంపించగా ఉమ్, బయలునకు మొక్కు వారందరూ వచ్చిరి. ఉమ్. రానివాడు ఒక్కడును లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా ఉమ్, చాలు. బయలుదేరి ఇప్పుడు రెండు మాటలు చెప్పి ముగిస్తా. యోబు ఆసక్తి ఏంటంటే నిజదేవుని పట్టుకున్నారుగా, ఆ దేవుణ్ణి యొక్క జ్ఞానంతో నింపబడి నడిపించబడాలిగా. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేశారు? ఆహాబును బట్టి అదనమాట. ఆయన కొద్దిగా చేశాడని అక్కడ చెప్తున్నాడు. కొద్దిగా బాగానే చేశాడు, కానీ అక్కడ ఏంటంటే కొద్దిగా తిరపాసుగా చెప్తున్నాడు యోబు. ఏమనంటే అతను కొద్దిగానే చేశాడు, నేను బాగా చేస్తున్నా, పెద్ద పూజ చేస్తున్నా. సారమ్మ అది ఉందిగా తెలంగాణలో సారక్క సమ్మక్క అలాంటిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంటుందిగా మన విజయవాడలో అలాంటిది అనమాట. అలాంటి తిరణాలు పెట్టేశారనమాట. ఎందుకంటే అసలు యెహోవాను మ్రొక్కేవాళ్ళు ఎవరు, యెహోవాను విసర్జించేవాళ్ళు ఎవరు, అసలు ఎవరు ఆసక్తి ఏంటో తెలుసుకుందామన్న ఉద్దేశంతో యోబు కాస్త కుయుక్తిగా వేశాడు. రానివాడు అక్కడ ఉన్నాడా? అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ ఏం చేశాడంట? హతము చేశాను. దాని అర్థం ఏంటంటే దేవునికి నీ పట్ల ఎంత ఆసక్తి ఉందో నీకు కూడా దేవుని పట్ల అంతే ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తిని పాడు చేయడానికి కొన్ని నీ హృదయంలో ప్రవేశిస్తాయి. ఇప్పుడు వాటన్నిటిని ఏం చేయాలి? నువ్వు చంపాలి. వాటన్నిటిని చంపాలి. కీర్తన గ్రంథం చదివితే చిన్న పిల్లలనంట బండకేసి కొట్టారంట. చిన్న పిల్లల్ని నెల 2 నెలలు ఉన్నాయి అనుకోండి, 2 కాళ్ళు పట్టుకుని లేపి నేలకేసి కొడితే బతుకుతాడు, చచ్చిపోతాడు పిల్లాడు. దాని ఉద్దేశం పిల్లలను కొట్టమని కాదు, దేవునికి సమీపముగా ఉండకుండా చేసే ప్రతి దానిని నువ్వు చంపాలి. అలాగే దేవుని వాక్యంలో రాయబడినట్లు దేవుని పట్ల నీకున్న ఆసక్తిని చంపేవి కొన్ని ఉన్నాయి, నిన్ను నిరుత్సాహపరిచేవి కొన్ని. వెళ్దాంలే. ఇంకా సామెతల గ్రంథంలో గమనిస్తే నిద్రాశక్తి అంట. ఏ ఆసక్తి? మాకు కాముండేది నాచారం అని, మహాశక్తి. తలస్నానం చేసేది, కుంకుళ్ళతో తలస్నానం చేసేది. తల ఆరబెట్టుకోవడానికి, పడుకోవడానికి కాసమో తల ఆరబెట్టుకోవడానికి మడత మంచం వేసుకొని అడ్డంగా పెట్టి కుర్రలు ఏలాడేసేది అనమాట. ఈ ఆరే లోపు కమ్మగా నిద్రపోయేది, ఈ లోపు ఆరాధన అయిపోయేది. వచ్చేది ఆరాధన, ఆమె ఆనందం వెళ్ళిపోతుంటే బాబా అయ్యా తల ఆరబెడదామని అట్లా కాదే, తల ఆరబెట్టుకోవడానికే నిద్ర పట్టేసింది అయ్యా. మరి ఎప్పుడు మెలకు వచ్చింది? చూసావా సన్నాసి ఎంత చేసిందో? ఎవరు సన్నాసి? సైతాను. అసలు సైతాన్ అయ్యా అసలు వదిలిపెట్టట్లేదయ్యా. అసలు ఆదివారం వచ్చిందంటే ఇదే అంటే ఇప్పుడు ఏమి లేదు. అదే పెట్టుకెళ్ళాలంటే మంచం లేదు, ఏం లేదు, కూర్చొని ఆరబెట్టుకుంటా. ఆరినా పర్లా, ఆరపోయినా పర్లా. ఇది చేస్తున్నారు కదా ఇప్పుడు, వెళ్ళిపోదా ఉంటా అని. ఆసక్తి లేని పరిస్థితి. అందుకని ఈరోజు దేవుని ప్రజలమైన మనం దేవునికి మన పట్ల ఎంత ఆసక్తి ఉందో రాసుకోండి. తర్వాత దేవునికి నా పట్ల ఏ విషయాల మీద ఆసక్తి ఉందని రాసుకోండి.
అలాగే నీకు దేవుని మీద ఏమేమి ఆసక్తి ఉందో రాసుకోండి. అసైన్మెంట్గా వచ్చే వాళ్ళని చూస్తాను, మీ నోట్స్ ఇవ్వండి. దేవుని ఆసక్తి గురించి మీరు ఏం రాశారో, మీ ఆసక్తి ఏంటో రాశారు కనుక దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాం, చల్లారిపోవద్దు. మండుదాం, మండిద్దాం, రగులుదాం, రగులు కొలుపుదాం. నశించుచున్న దేశము ప్రజల పట్ల పోరాటం చేసి రక్షిద్దాం. అట్టి భారము ఆత్మ తీవ్రత దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవా మీకు వందనాలు, సత్యస్వరూపుడా మీకు స్తోత్రాలు, ఆత్మస్వరూపుడా వందనాలు. అందరం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరం ప్రార్థన చేసుకున్నాం. ఇవేదో కాసేపు కాలక్షేపం కోసం మాట్లాడుకున్న మాటలు కానే కాదు. నిజ దేవుడును సత్యదేవుడును త్వరగా రానయ్యున్న రక్షకుడైన క్రీస్తు మాటలు నిన్ను ఆత్మీయతలు రగులు కొలుపుతాయి. యెహోవామందును ఫలమందును 100 రెట్లు ఫలము పొందేటట్లుగా చేసే మాటలు. దేవుని ఆసక్తి ఎలా ఉందో, దేవుని సేవకుల ఆసక్తి ఎలా ఉందో, దేవుని సంఘం యొక్క ఆసక్తి ఎలా ఉందో ఆలోచించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, వందనాలు. ఒక్క నిమిషం వాక్యం ఫలించినట్లుగా. నిజంగా మనలో ఆసక్తి లేదని నేను అన్నా, ఉంది, ఖచ్చితంగా ఆసక్తి ఉంది. కానీ అది దేవుని జ్ఞానానుసారమైందేనా? యోబుకి దేవుని కూర్చున్న ఆసక్తి ఉంది. నీకేముంది? దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఏంటి? పౌలుని అడిగితే చెప్తాడు, ఇశ్రాయేలులందరూ కూడా రక్షణ పొందాలి. యోబుని అడిగితే చెప్తాడు, దైవికంగా చల్లార్చే పరిస్థితులన్నిటిని కూడా నేను చంపుతాను, అది దేవుడు నాకు ఇచ్చిన ఆసక్తి. మరి నీకున్న ఆసక్తి, నీకున్న ఆసక్తి. హల్లెలూయా. తండ్రి నాయనా, ఆసక్తి నన్ను పరికొల్పాయా, మరింత ఆసక్తితో నన్ను నింపు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. శ్యాము ప్రార్థన చేస్తారు, మన మధ్యలో శ్యామ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వాక్యమంతయు మన హృదయంలో నింపబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. క్లుప్త ప్రార్థన చేస్తారు, అందరం ప్రార్థన చేసుకున్నాం, వాక్యం ఫలించినట్లుగా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపకైన మా దేవ, దైవం మా యేసు రాజా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కోసం మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, నిజమైన ఆయన అయ్యా, మరి తండ్రి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నాయన అగ్నిగుండంలో పడిపోయినప్పుడు తండ్రి నాయన 4 వ్యక్తులను రక్షించావు తండ్రి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ యొక్క మరి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ యొక్క ప్రతిమకు మొక్కము అని చెప్పిన ఆయన వాళ్ళు ఎంతో నాయన మరి ఆసక్తితో నీ వైపు చూశారు తండ్రి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాంటి గొప్ప ఆశ మాకు దయచేయండి తండ్రి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీవే గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు అయ్యా నాయన. సంఘం ప్రార్థించగా నాయన సంఖ్యలు తెగిపోయినాయి అంటున్నావు తండ్రి నాయన. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పౌలు కోసం ఎంతో ఆసక్తితో సంఘం ప్రార్థన చేసింది నాయన తండ్రి. అలాంటి ఆసక్తికరమైన ప్రార్థన మాకు దయచేయండి తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గెత్సెమనే ఆ యొక్క తోటలో ఎంతో నాయన ఆసక్తితో ప్రార్థన చేసావు తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించుము, ఆయనను నా చిత్తం కాదు నీ ఇష్టమే నెరవేర్చుకో అని చెప్పి నువ్వు సెలవిచ్చావు తండ్రి. నిజమే నాయన. అయ్యా నీ గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు నాయన. అయ్యా అలాంటి గొప్ప ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నానాటికి అభివృద్ధి చేసావు నమ్ముతున్నాం తండ్రి నాయన. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక మంది వచ్చి సృష్టించి ఆరాధించే భాగ్యం దయచేయండి కదా నాయన. అనేకమైన నూతనమైన ఆత్మ నడిపిస్తున్నాం నమ్ముతున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మకం సమస్తం సాధ్యమే సెలవించావు తండ్రి నాయన.
మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు అందరినీ కూడా దీవించిన ఆస్వాదించున్నాయా నాయన. మరొచ్చి ఆధారం మీ దూతను కంచి వేయండి తండ్రి నాయన. ఎటువంటి దుష్టుడు అధికారం లేకుండా నాయన. అయా తన అందరికీ మంచి ఆరోగ్యాలు, శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. నీవే అద్వితీయమైన దేవుడు తండ్రి నాయన. ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచన కర్తవు నాయన, నిత్యులకు తండ్రి, సమాధాన పరిపత్తి నాయన తండ్రి నాయన. ఈరోజు అందరినీ కూడా దీవించిన ఆశ్రయించున్నాయా. ఈ సంఘాన్ని నానానికి అభివృద్ధి చేస్తున్నాయన. అనేక మంది చూపించాలంటే వారికి దయచేయండియా. చిన్న ప్రార్థన పాల్గొంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. మంచిది. శుక్రవారం పైన పిల్లర్స్ పోయడానికి సంఘ బిడ్డల్లో కొంతమంది పిల్లలు చక్కగా సహకరించారు. వారిని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. ఆ తెల్లారి కూడా పైన ఇంకొక 5 అడుగులు పోయడానికి ప్రభు కృప చూపించారు. మీ ప్రార్థనలు, మీ చేయుత, అటు మందిరపు పని, ఇటు పరిచర్య ఈ రీతిగా కొనసాగడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగే మంగళవారం రాత్రి ఎవరికి దగ్గర 2వ మంగళవారం 24 పెట్టుకుంటామన్నారు. వాళ్ళ బాబు బర్త్డే అంటే 24వ తారీఖు రాత్రి పెట్టుకుంటారన్నారు. శుక్రవారం సంతోష్ గారి దగ్గర, గురువారం జయవాడి దగ్గర. సిద్ధపడండి, పాల్గొనండి. మనం కూడుకుంటే ఎండైనా చల్లగా దేవుడు మార్చగలడు. అందులో లేచి నిలబడి పాట పాడుతూ కాను సమర్పిద్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. జరిగించిన ఆరాధన కొరకు స్తోత్రం. పాడిన పాటలు మీరు మహిమ పొందారు. చేసిన ప్రార్థన స్థితిలో ఆశీనులయ్యారు. సన్నిధికి చేర్చుకున్నారు. తగిన ప్రతిఫలాలు ఇస్తున్నారు. స్తోత్రాలు నాయనా. తండ్రి, దేవుణ్ణి కూర్చున్న ఆసక్తి ఒకరి నుండి ఒకరికి అందరికీ ఆ ఆసక్తి అంటుకోవాలి ప్రభువా. అందరూ కలిస్తేనే ఏదైనా చేయగలుగుతాం. అందరూ కలిస్తేనే ఉద్యమం రగులుతుంది. అందరూ ఏకమైతేనే ప్రభు కార్యాన్ని చూడగలరు ప్రభువా. అటువంటి దైవికమైన జ్ఞానముతో కూడిన ఆసక్తి కలుగు చేయండి. అలాగే మా ప్రభువా, వాక్యము హృదయాలలో ఫలింపచేయండి. అలాగే తండ్రి, జరుగుతున్న పరిచర్యను దీవించండి. నీ బిడ్డలు సమర్పించిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు వారు
నిండుగా ఆహారము కలుగునట్లు దైవజనునికి వారు తినే ఆహారముల నుండి మొదటి పిడికడు తెచ్చి సమర్పించారు. వారి కుటుంబాలకు ఆహారమును, వారి కష్టార్జితములో ఆశీర్వాదమును దయచేయండి. ఆత్మలయందు పరితాపము గలవారై ప్రభువునందు పరవశించున్నట్లుగా చేయండి. అలాగే బలహీనులైన బిడ్డలను బలపరచండి. దేవా, నీ బిడ్డలకు మరింత ప్రతిఫలం కావాలని కోరుతున్నాం. శుక్రవారం ప్రభా అర్ధరాత్రి వరకు బిడ్డలు మందిరపు పిల్లర్స్ కొరకు పనిచేశారు. అట్టి బిడ్డలందరినీ దీవించండి. వారికి తగిన ఫలము దయచేయండి. పసి బిడ్డలు కూడా, చిన్న బిడ్డలు కూడా వచ్చారనైనా వారిని కూడా దీవించండి. వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా ప్రభువా, ఇప్పటి వరకు ఎంతో బిడ్డలు చేస్తున్న సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి ప్రతి అవసరము యేసు నామ మహిమైశ్వర్యములో తీర్చబడునుగాక. నీవు మీ ధననిధుల నుండి నీ బిడ్డలకు సమృద్ధిగా యేసు నామములో అనుగ్రహించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. తల్లి కుమారుని జ్ఞాపకం చేసుకోండి నైనా. హాస్పిటల్లో స్వస్థత దయచేయండి. మనోహరు ప్రయాణ విషయంలో ప్రార్థిస్తున్నాం, క్షేమంగా నడిపించండి. బబ్బులు ఎగ్జామ్లు తోడుగా నడిపించండి. సతీ కొరకు, తన స్టడీ కొరకు, తన ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు తోడుగా వచ్చి 16వ తారీఖు నుండి మంచిగా సిద్ధపడి రాయడానికి ప్రభు దయచేయండి. అలాగే నా ప్రభు నిర్మలంగా మీరు బలపరచండి. అలాగే బోసును జ్ఞాపకం చేసుకున్నైనా ఆ బిడ్డకు ఒకసారి అవకాశం ఏమని బ్రతిమలాడుతున్నాం. నీ చిత్తమే జరుగును గాక. అది మీ సన్నిధికి ఆ బిడ్డను అప్పగిస్తున్నాం ప్రభు. ఇలా బలహీనమైన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డల కొరకు, పసి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు చూపించి నీ బిడ్డల నిండుగా దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి ప్రభు చేరి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును, అలాగే నా ప్రభువా నీ సార్వత్రిక సంఘమునకును నీ వచ్చు పర్యంతం సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా మిమ్మల్ని ఎండ వేళలలో తన హస్తము తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరి